హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే శనగ గుగ్గిల్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ 1 కప్ శనగల్ని 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. 6 అవర్స్ పాటు కానీ లేదంటే ఒక రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. వాటర్ అన్ని వంపేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగను ములిగేలాగా వాటర్ని వేసేసుకొని టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మనకి శనగలు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఎక్సెస్ వాటర్ని వంపేసుకొని పోపు కోసం స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాము. స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాము. మీరు దేవుడికి నైవేద్యంగా చేసే పని అయితే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేయకూడదండి. మామూలుగా తినే పని అయితేనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టే పని అయితే ఉల్లిపాయ ముక్కలు వేయకూడదు. ఇక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న శనగ గుగ్గిళ్ళను కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే శనగ గుగ్గిళ్ళు అనేది మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.